నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణవేణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలలో స్వర్ణాంధ్ర విజన్ కార్యాలయాన్ని వర్చువల్ గా ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. స్వర్ణాంధ్ర విజన్ కార్యాలయాల ద్వారా ప్రజలకు అందే సేవలను విస్తృతం చేస్తామని వెల్లడి. ఇంటర్ 10th పరీక్షా ఫలితాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు పురస్కారంతో సత్కరించిన రాష్ట్ర మంత్రి డోలా వీరాంజనేయులు. విద్యకే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం. ట్రాఫిక్ నియంత్రణ, ప్రమాదరహిత విశాఖ నిర్మాణానికి అస్త్రం యాప్ ఓ ఆయుధమన్న హోంమంత్రి వంగలపూడి అనిత. అస్త్రం యాప్ విశాఖ వాసులు అందరూ వినియోగించుకోవాలని పిలుపు. రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబురావు ఆధ్వర్యంలో వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల ఆత్మీయ సమావేశం. కార్యకర్తలకు, నాయకులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానన్న బాబురావు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. సేవా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణాంధ్ర కార్యాలయాలను సచివాలయం నుంచి ఆయన వర్చువల్గా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సేవా రంగం నుంచి మనకు 6.3% ఆదాయమే వస్తోందని, దానిని విస్తరిస్తే ఆదాయం పెరుగుతుందని అన్నారు. టెక్నాలజీ అనేది గేమ్ చేంజర్, భవిష్యత్తులో అదే కీలకమన్నారు. భవిష్యత్తులో యుద్ధాలు కూడా డ్రోన్లతోనే జరుగుతాయన్నారు. ఈ నెలలోనే తల్లికి వందనం అమలు చేస్తామని, ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు అమలు చేస్తామని చెప్పారు. దీపం 2.0 కింద ఏడాదికి 3 సిలిండర్లు ఇస్తామన్నారు. 21 దేవాలయాల్లో అన్న ప్రసాదం ఏర్పాటు చేశాం. సంక్షేమం, అభివృద్ధిని సమతూకం చేసుకుంటూ ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. విధ్వంసం నుంచి అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నామని ప్రజలకు హామీ ఇచ్చారు. P4 కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లి అభివృద్ధి అనేది అన్ని ప్రాంతాల్లోనూ సమాంతరంగా జరిగేలా చూస్తామని స్పష్టం చేశారు. ఈరోజు మనం ఒక హిస్టారికల్ డేకి శ్రీకారం చుట్టాం. కొత్త ప్రభుత్వం వచ్చి 12వ తారీఖుకి 1 సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరం కంటే ముందే ఒక విజన్ తయారు చేసుకున్నాం. మనందరికీ స్వాతంత్రం వచ్చి 100 years పూర్తి చేసుకునే సందర్భం 2047. దీనికోసం భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వికసిత్ భారత్ 2047 ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు. మనం కూడా దానికి సింక్రనైజ్ చేసుకుంటూ స్వర్ణాంధ్ర విజన్ 2047కి మనం శ్రీకారం చుట్టాం. ఇందులో టాప్ 10 ప్రిన్సిపల్స్ మీరు ఒక్కసారి చూస్తే, పేదరికం లేని సమాజం, జీరో పావర్టీ, అదే సమయంలో P4, ఎందుకంటే ఆర్థిక అసమానతలు తగ్గించే లక్ష్యంగా P4 కూడా తీసుకొచ్చాం. ఇంకొక పక్క ఉద్యోగ కల్పన, అది కాకుండా మూడోది నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి, నాలుగోది నీటి భద్రత, తాగడానికి కానీ వ్యవసాయానికి, ఇండస్ట్రీకి వాటర్ సెక్యూరిటీ, అగ్రిటెక్, ఫ్యూచర్ ఈజ్ అగ్రికల్చర్, అగ్రికల్చర్లో రైతుకు గిట్టుబాటు ధర రావాలి, ఆదాయం పెరగాలి. అందుకే ఈరోజు మనం అగ్రిటెక్ని ఫోకస్ చేస్తున్నాం. తమ ప్రభుత్వం విద్యకు తొలి ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ఏయూ అసెంబ్లీ హాల్లో షైనింగ్ స్టార్స్ 2025 కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో 10 ఇంటర్ పరీక్షా ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మంత్రి బాల నగదు పురస్కారంతో పాటు మెడల్స్, సర్టిఫికేట్స్ అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. ప్రభుత్వ విద్యా సంస్థలు, ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలకు తీటుగా విద్యా బోధన అందిస్తున్నామని చెప్పారు. గురుకులాల్లో నీట్ కోచింగ్ సెంటర్లను 3 నుంచి 10కి పెంచామన్నారు. మరో వారం రోజుల్లో తల్లికి వందనం అమలు చేయబోతున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీభరత్, ప్రభుత్వ విప్ గణబాబు, జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, డిఈఓ ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు. ఇది చాలా
గొప్ప అవకాశం. ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి మానవ వనరులు భవిష్యత్తులో ఎంతో ఈ దేశానికి సేవ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి మీ అందరితో కూడా ఈరోజు నేను ఈ కార్యక్రమం పాల్గొంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా మన విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారికి, ప్రభుత్వం తరఫున వారి ఆలోచనలను వెన్నుదట్టి ప్రోత్సహించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మరియు అధికారులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతకు మునుపు ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమం చేయాల. రాష్ట్ర వ్యాప్తంగా ఒక మండలాన్ని యూనిట్గా తీసుకొని ఆ మండలంలో టాపర్స్గా వచ్చినటువంటి విద్యార్థుల్ని జిల్లా కేంద్రంలో వారికి ఆర్థికంగా ఒక బహుమతి అందజేస్తూ, మెడల్స్ ఇస్తూ, అప్రిషియేషన్ సర్టిఫికేట్ ఇచ్చి వారిని మరింత ఉన్నత స్థాయి చదువుల వైపు ప్రోత్సహిస్తూ వీరిని స్ఫూర్తిగా తీసుకొని వచ్చే విద్యా సంవత్సరంలో మరింత ఎక్కువ మంది మంచి ఉన్నత స్థితిలో మార్కులతోటి మంచి రిజల్ట్ ఇచ్చే విధంగా భవిష్యత్తులో ఒక ఆశతో, ఒక సంకల్పంతో ముందుకు వచ్చే విధంగా ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో షైనింగ్ స్టార్స్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసేందుకు విశాఖ నగరవాసులకు ట్రాఫిక్ సమస్యల నుంచి ఉపశమనం కల్పించాలనే ఉద్దేశంతో అస్త్రం యాప్ను ప్రారంభించామని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాక్షితో కలిసి హోంమంత్రి అస్త్రం యాప్ను ప్రారంభించారు. అనంతరం హోంమంత్రి అనిత మాట్లాడుతూ ప్రజలకు రియల్ టైం ట్రాఫిక్ సమాచారం అందించడమే ఈ యాప్ ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకున్న వినియోగదారులు విశాఖలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాలను ముందుగానే తెలుసుకొని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తాము కోరుకున్న గమ్యస్థానాలకు త్వరగా చేరుకోగలరన్నారు. అలాగే తమ పరిసరాలు ప్రమాదాలు జరిగిన, ట్రాఫిక్ రద్దీలు నెలకొన్నా వాటిని యాప్ ద్వారా ఇతరులకు తెలియచేయవచ్చునన్నారు. విశాఖ ఒక వీఐపీ నగరమని, ఇక్కడ నిత్యం రద్దీ ఎక్కువగా ఉంటుందని, అందుకే ప్రజలందరూ ఈ యాప్ను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని, ఇది నగర ప్రజల కోసం రూపొందించిన యాప్గా మంత్రి పేర్కొన్నారు. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాక్షి మాట్లాడుతూ విశాఖలో ట్రాఫిక్ నియంత్రణకు ఆయుధం లాంటి యాప్ అస్త్రం యాప్ అని, అందుకే ఈ యాప్ను అందుబాటులోకి తెచ్చామని స్పష్టం చేశారు. ప్రజలకి ఉపయోగపడేటట్టుగా పీపుల్ ఫ్రెండ్లీ యాప్ అన్నది ఇది అస్త్రం అన్నది ట్రాఫిక్ సంబంధించిన యాప్. దీంట్లోని కూడా ఇందాకే మనం చెప్పినట్టు నాకు కూడా కొన్ని డౌట్లు వస్తే మీ ఎదురుగానే నేను కూడా నివృత్తి చేసుకున్నా. ఎందుకంటే ఎక్కడైనా ఏదైనా యాక్సిడెంట్ జరిగిద్ది, లేకపోతే మళ్ళీ మనం అంబులెన్స్కో 112కో మీరు ఫోన్ చేసి అక్కడ నుంచి వచ్చే బదులు ఈ యాప్లో జస్ట్ ఫోటో తీసి వాళ్ళకి పంపిస్తే వాళ్ళ లొకేషన్తో పాటు ఇమీడియట్గా ఒక వితిన్ సెకండ్స్ వాళ్ళ దగ్గరికి రీచ్ అయితే వాళ్ళ తాలూకా అంబులెన్స్కి కానీ లేకపోతే డిపార్ట్మెంట్కి కానీ ఇన్ఫర్మేషన్ వస్తే ఆ టైం తక్కువ చేయాలి. ఈరోజైనా మనకి ఏదైనా యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఒక ఏదో అంటారు కదా, ఒక ప్రైమ్ టైం ఉంటుంది, బేసిక్ టైం ఉంటుంది. ఆ టైంలో కనుక మనం రెస్పాండ్ అయితే నిజంగా బతికించుకోవచ్చు. అది ఎప్పుడైతే పోలీస్ అప్రోచింగ్ అన్నది లేకపోతే అంబులెన్స్ అప్రోచింగ్ అనేది టైం తక్కువగా ఉండే పరిస్థితి వస్తే డెఫినెట్గా కూడా ఎవరైతే యాక్సిడెంట్కి గురయ్యారో వాళ్ళని కూడా మనం కాపాడుకోవచ్చు. ఇందులో ఇంకొకటి కూడా ఏంటంటే, నేను ఇందాకే చూశాను, ఎక్కడైనా ట్రాఫిక్ వైలేషన్ జరిగినా కూడా ఆటోమేటిక్గా వాళ్ళకి ఫైన్ పడే పరిస్థితి కూడా కలిసి ఆపారు, ట్రాఫిక్ పోలీస్ మాకు చలనా కట్టమన్నారు, ఇదేమీ కాదు, డైరెక్ట్గా ఆటోమేటిక్గా వాళ్ళకి చలనా కూడా జనరేట్ అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఓవరాల్గా డిపార్ట్మెంట్ వైజ్గా, ప్రజల వైజ్గా కూడా ఇది ఒక మంచి ఫ్రెండ్లీ యాప్. ఇది ఇప్పటికి ప్రస్తుతానికి మన పబ్లిక్ వాడుకోవాలంటే టెలిగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు. యాప్ ద్వారా మనం రావాలి అంటే యాప్ స్టోర్ నుంచి రావాలి అనుకుంటే కనుక ఇది ఈ అప్రూవల్కి అయితే ఒక 3 months టైం పడుతుంది. ఈ 3 months టైంలోని కూడా అస్త్రం టీము అదేవిధంగా డిపార్ట్మెంట్ ఈ రెండు కూడా ఒక ట్రైనింగ్ ప్రొసీజరు, ఒక పైలట్ ప్రాజెక్టు, ఒక కంప్లీట్ పిక్చర్తో మళ్ళీ మీ దగ్గరికి వచ్చి డెఫినెట్గా పబ్లిక్ యూసేజ్ చేసే విధంగా దీన్ని అడాప్ట్ చేసుకుంటారని చెప్పి మీ అందరికీ తెలియజేసిన మన ప్రియతమ గౌరవ హోమ్ మినిస్టర్ మేడం ఇక్కడికి రావడం ఒక యాప్ ఇన్నోవేషన్ కోసము అస్త్రం యాప్. ఇది యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ ఫర్ సస్టైనబుల్ ట్రాఫిక్ మేనేజ్మెంట్. ఆ షార్ట్ ఫామ్ లో అస్త్రం అంటే ఆయుధం. ఈ ఆయుధం
దేనికి ఉపయోగపడుతుందంటే అస్త్రం, ASTRAM అస్త్రం. ఇప్పుడు మన ట్రాఫిక్ సడన్ గా ఒక రూట్ జామ్ అయిపోయింది. అప్పుడు పబ్లిక్, అప్పుడు వరకు పోలీస్కి తెలియదు, ఆ పబ్లికే ఆ అస్త్రం యాప్లో ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు, ఈ ఫలానా రోడ్ జామ్ అయిపోయింది, ట్రాఫిక్ జామ్ అయిపోయింది, పబ్లిక్ ఈ రూట్ ద్వారా టెంపరీగా రాకూడదు, వేరే రూట్ డైవర్షన్ తీసుకోవాలి. అప్పుడు మిగిలిన అస్త్రం యాప్ యూజ్ చేస్తున్న పబ్లిక్ కి ఆ యాప్ ద్వారా డైరెక్షన్ వస్తుంది, మీరందరూ ఈ రూట్ టెంపరీగా తాత్కాలికంగా అవాయిడ్ చేయండి, ఫలానా రూట్ తీసుకోండి అని అడ్వైస్, సలహా ఇవ్వడం జరుగుతుంది. గత వైసీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను అస్తవ్యస్తం చేసిందని, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని దారి మళ్లించిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. భవన నిర్మాణ కార్మికుల ఎలక్ట్రీషియన్లకు సేఫ్టీ కిట్ను అందజేస్తున్న పవన్ కళ్యాణ్ సంక్షేమ బోర్డు ద్వారా అమలు చేసే కార్యక్రమాలను పునరుద్ధరిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పిఠాపురానికి చెందిన 325 మందికి ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లతో పాటు ఆయన సమావేశమయ్యారు. వారికి సేఫ్టీ కిట్లు అందజేశారు. పిఠాపురంలో ప్రతి 3 నెలలకు ఒకసారి ఉద్యోగమేళ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పిఠాపురంలోని మల్లం గ్రామంలో దళిత సామాజిక వర్గానికి చెందిన పుల్లపు సురేష్ అనే ఎలక్ట్రీషియన్ విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందడం తనను కలిచివేసిందన్నారు. విద్యుత్ పనులు చేసేటప్పుడు ఎలక్ట్రీషియన్లు ఖచ్చితంగా రక్షణ పరికరాలు వాడాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ, కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. మన పిఠాపురంలో గత ఏప్రిల్లో మల్లాం గ్రామంలో రిపేర్కి అని వెళ్ళి, ఒక హౌస్ హోల్డ్ రిపేర్కి అని వెళ్ళి ఆయన చనిపోవడం నాకు చాలా బాధ కలిగించింది. అంటే ఇలాంటి సంఘటనలు మనం జాగ్రత్తలు తీసుకోకపోతే జరుగుతూ ఉంటాయి. నేను అడిగాను అసలు ఎలా జరిగింది ఏంటి అని అడిగాను. అడిగినప్పుడు ఇంటికి ఎవరో పిలిచారు, చేస్తూ ఉంటే షార్టేజ్ జరిగింది, ఆ లీక్ వల్ల ఇట్లా అయిపోయింది అని. నాకేమనిపించిందంటే బేసిక్గా నేను మీ అందరికీ ఎప్పటి నుంచో తెలుసు, బేసిక్గా శ్రామికులకి ఎవరైతే కష్టపడతారో వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి చేస్తారు, వాళ్ళకి సెక్యూరిటీ ఉండాలని ముందు నుంచి నేను కోరుకునేవాడిని. అది నేను సినిమాలో ఉన్నప్పుడు కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, ఒకసారి మేము ఏదైనా ఆఫీసుల్లో పనిచేస్తున్నప్పుడు కావచ్చు, షూటింగ్లో కావచ్చు, ఇల్లు కడుతున్నప్పుడు కావచ్చు, మొన్న ఈ ఆఫీస్ కడుతున్నప్పుడు కూడా చాలామంది స్టాఫ్కి అసలు హెల్మెట్స్ లేకుండా కడుతున్నారు. ఎలక్షన్ టైంలో నేను దృష్టి పెట్టలేకపోయిన తర్వాత అయిన తర్వాత చూస్తే అందరికీ సేఫ్టీ షూస్ ఒకటి, హెల్మెట్ అందరికి ఇవ్వడం జరిగింది. సో నాకు అది గుర్తొచ్చింది. బేసిక్ ఇలాంటి ఎలక్ట్రీషియన్ అనేది చాలా ప్రమాదకరమైన ఉద్యోగం. అది అన్ని ప్రమాదకరమైనవి, కానీ ముఖ్యంగా తెలిసి ఎక్కడ లీక్ ఉందో తెలియదు, ప్రమాదకరమైనది ఎలక్ట్రిసిటీ. దానివల్ల ఎంత మనకు వెలుగిస్తుందో ప్రాణాలు తీసే శక్తి కూడా ఎలక్ట్రిసిటీగా ఉంది. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు జాగ్రత్తలు వహించలేకపోయారు అంటే రైట్ షూస్ లేవు, బేసిక్ కేర్ తీసుకోలేదు, ఇట్లాంటివి దృష్టిలోకి వచ్చినాయి ఆ రివ్యూస్లో. అదొక్కటే కాకుండా ఒకటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఆయన ప్రాణాలు కోల్పోయారు, తద్వారా కుటుంబ సభ్యులకి సంపాదించే వ్యక్తిని కోల్పోవటం, అలాగే స్పర్ధలు కూడా రావటం, గ్రామాల్లో చిన్నపాటి గ్రామాల్లో స్పర్ధలు కూడా రావటం, అది ఇంకా ఇబ్బంది కలిగించేస్తుంది. నిరంతరం కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని వైసీపీ నేత, రాజ్యసభ సభ్యులు జి బాబురావు అన్నారు. నగరంలోని వైసీపీ కార్యాలయంలో బాబురావు ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంపీ నిధులను విశాఖ అభివృద్ధికి వినియోగించాలన్నారు. కార్యకర్తలే తనకు ప్రాణమని, వారికి ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారానికి రాజీ పడకుండా పనిచేస్తానని బాబురావు అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు కేకే రాజు మాట్లాడుతూ గతంలో మంచి ప్రభుత్వం అధికారిగాను, నేడు మంచి రాజకీయ నేతగా బాబురావు పేరు సంపాదించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు వి కళ్యాణి, జె సుభద్ర, వాసుపల్లి గణేష్ కుమార్, తిప్పల నాగిరెడ్డి, తైలాల విజయ్ కుమార్, తిప్పల గురుమూర్తిరెడ్డి, గొలగాని హరి వెంకట కుమారి, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
3 ఎలక్షన్స్ నుంచి వైఎస్ఆర్ పార్టీ ఇక్కడ మనం జెండా 4 కాన్స్టిట్యున్సీల్లో 5 కాన్స్టిట్యున్సీల్లో జెండా ఎగరలేకపోతున్నాం. దానికి నేను ఒక్క మాట మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. నా యొక్క ఎంపీ రాజ్యసభగా మరి మీకన్నా వయసులో కూడా పెద్దవాడిని, పిఎస్సి మెంబర్గా అణువు ప్రతిరోజు కూడా 15 నుంచి 16 గంటలు విశాఖపట్నంలోనే శ్రమిస్తాను. విశాఖపట్నానికే నా ప్రాణం దారపోస్తాను. విశాఖపట్నం సిటీలో మనం ఎంతవరకు కష్టపడగలమో మన శక్తి మేరకు మనందరం కూడా కష్టపడితే ఖచ్చితంగా సాధ్యం కాంది ఏది లేదు అని చెప్పి మనం నిరూపించేటువంటి రోజు తొందరలోనే ఉంది. 2014లో రాష్ట్ర విభజన జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో అప్పుడు అధికారంలోకి వచ్చిన ఇదే కూటమి ప్రభుత్వం విశాఖపట్నం ప్రాంతం మీద, ఉత్తరాంధ్ర ప్రాంతం మీద వివక్ష చూపించింది. అమరావతి పేరుతో అమరావతిని మనం అభివృద్ధి చేసుకోవద్దని ఎవరో చెప్పట్లేదు. ఎందుకంటే ఈ ప్రాంతంలో అపారమైన వనరులు ఉన్నాయి. ఒక అద్భుతమైన రోడ్డు కనెక్టివిటీ కానీ, రైలు కనెక్టివిటీ, సీ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ ఉండి గ్లోబల్గా ప్రపంచ దేశాల్లో బ్లూ ఎకానమీలో ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు దక్షిణ భారతదేశానికి ఆర్థిక పరిపుష్టత తీసుకురాగల సత్య సామర్థ్యాలు ఉన్న ప్రాంతం ఉత్తరాంధ్ర ప్రాంతం విశాఖపట్నం. ఈ ప్రాంతాన్ని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు కూడా నిర్లక్ష్యం చేశారు. 1995లో ఆయన తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి లాక్కుని 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ పేరుతో అభివృద్ధినంతా హైదరాబాద్లో కేంద్రీకృతం చేసి రాష్ట్ర విభజన జరగడానికి, ఈ ప్రాంతం వెనుకబాటుతనానికి గురవడానికి ప్రధాన కారకులు చంద్రబాబు నాయుడు గారు. పాత్రికేయులు ఆడపిల్లలకు క్యాన్సర్ ఉచిత వ్యాక్సినేషన్ 2వ డోసును వేయడం జరిగింది. ఏపీడబ్ల్యూజేఎఫ్ విశాఖ జిల్లా శాఖ చైతన్య స్రవంతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పాత పోస్ట్ ఆఫీస్ వద్ద గల మత్స్యకాల సామాజిక భవనంలో వ్యాక్సినేషన్ శిబిరం జరిగింది. ఈ శిబిరంలో మొదటి డోసు వేసుకున్న వారికి 2వ డోసును వేశారు. ఈ సందర్భంగా చైతన్య స్రవంతి అధ్యక్షురాలు డాక్టర్ షరియన్ రెహమాన్ మాట్లాడుతూ తాము నిర్వహించిన శిబిరం విజయవంతమైందన్నారు. నగరంలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్ ఛానల్స్కు చెందిన పాత్రికేయులు తమ పిల్లలకు వ్యాక్సిన్ ఇప్పించాలని చెప్పాము. ఈ వ్యాక్సిన్ వేసుకుంటే ఆడపిల్లలు క్యాన్సర్ వ్యాధిన బారిన పడకుండా ఉండవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నాయకులు పాల్గొన్నారు. చైతన్య స్రవంతి ద్వారా ఈ రోజున హెచ్పివి వ్యాక్సిన్ అనేది జర్నలిస్టులకి ఫస్ట్ డోస్ అనేది మనం డిసెంబర్ 6th వేసాము. సెకండ్ డోసు ఈరోజు వేస్తున్నాము. చాలా ప్రముఖులు వచ్చి దీని మీద అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అసలు నేషనల్ లెవెల్లో ఇంట్రడ్యూస్ చేసిన స్టేట్స్ అంటూ ముందుకు తీసుకువెళ్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా ఉన్నది కాబట్టి, బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత సర్వైకల్ క్యాన్సర్ అనేది మహిళల్లో ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని నివారించడానికి ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఉపయోగపడుతుంది. ఫ్యూచర్లోనైనా సరే తప్పకుండా మీ పిల్లలకి అందరికీ కూడా 9 to 14 అయితే 2 డోసులతో సరిపోతుంది. 14 దాటితే మాత్రం 26 వరకు 3 డోసులు వేసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు తప్పకుండా వేయించాలని నేను కోరుకుంటున్నాను. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జీవీఎంసీ అదనపు కమిషనర్ మూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు. ప్రజలు తమ సమస్యలను లిఖితపూర్వకంగా అందజేసి ఉన్నతాధికారులకు వివరించారు. ప్రధానంగా డ్రైనేజీలు, విద్యుత్ దీపాలు, పారిశుద్ధ్యం వంటి అంశాలపై ఫిర్యాదులు చేశారు. తమ సమస్యల పరిష్కారం అవుతాయని ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చామని అర్జీదారులు తెలిపారు. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను జాప్యం చేయకుండా సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ మూర్తి అధికారులను ఆదేశించారు. సాక్షి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మునేని శ్రీనివాసరావు, మరో జర్నలిస్ట్ కృష్ణంరాజుపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలుగు మహిళా సీనియర్ నాయకురాలు కేదారి లక్ష్మి డిమాండ్ చేశారు. మహిళలను తమ చర్చా కార్యక్రమంలో మహిళలను కించపరుస్తూ జుగుప్సాకారంగా మాట్లాడారని ఖండించారు. ముందుగా జిల్లా టీడీపీ కార్యాలయం వద్ద నిరసన తెలిపి అనంతరం తెలుగు మహిళలు 2 టౌన్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కొమ్మినేని కృష్ణంరాజులపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా తెలుగు మహిళా నాయకురాలు కేదారి లక్ష్మి సత్యవతి మీడియాతో మాట్లాడారు. కొమ్మినేని శ్రీనివాసరావు నిర్వహిస్తున్న చర్చా కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు అమరావతిలో ఉన్న మహిళలు వేషలే అంటూ తప్పుడుగా మాట్లాడారని మండిపడ్డారు. దానిని ఖండించకపోగా కొమ్మినేని మరికొన్ని వ్యాఖ్యలను చేయడంపై మండిపడ్డారు.
సమాజానికి దిక్సూచిలాగా ఉండాల్సిన జర్నలిస్టులు ఒక పార్టీకి కొమ్ము కాస్తూ మహిళలను కించపరచడం తగదన్నారు. కొమ్మినేని కృష్ణంరాజులను చట్ట ప్రకారం ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. అమరావతి రాజధానిలో ఉన్న రైతు మహిళలు ఎవరైతే ఉన్నారో వారిపైన ఆ దుష్ట ప్రచారానికి ప్లస్ ఏంటంటే శ్రీనివాసరావు గారు, జర్నలిస్టు రామకృష్ణ గారు ఇద్దరు కలిపి రాజధానిలో ఉన్నటువంటి దేవతల కారు వైసీలు అని చెప్పిన ఒక పదానికి మేము ఖండిస్తూ ఇక్కడ 1 టౌన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయాలని. ఎందుకంటే అమరావతి అనేది చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు అక్కడ అమరావతి రాజధాని చేసి రాజధానిలోని ఉన్నటువంటి దేవతలు ఉన్నది ఈ ప్రదేశం అనే మాట తప్పుడుగా తీసుకొని దేవతలు కాదు వయసులు ఉన్నారని చెప్పి అనడం అనేది చాలా పొరపాటైన మాట. కాబట్టి వాళ్ళు ఆ మాటలకు ఏదైతే ఉందో మేము సోషల్ మీడియా ద్వారాగా ఏదైతే చెప్పారో దాని ప్రకారంగా అరెస్ట్ చేయమని చెప్పి మేము ఇక్కడ రావడం జరిగింది. ఒక్కటి ఆలోచించాలి, అమరావతిలోని పెద్ద పరమశివుడు అనేది అమరలింగేశ్వరది ఒక దేవాలయం ఉంది, దుర్గాదేవి ఉంది, అలాగే కృష్ణమ్మ ఉంది. అంత మంచి ప్రదేశం ఉన్నటువంటి ఆ అమరావతి రాజధానిని ఈరోజు తప్పుగా మాట్లాడడం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా కించపరిచే విధానంలోని వీళ్ళు మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పేసి మేమైతే భావిస్తున్నాము. ఖచ్చితంగా ఎవరైతే ఈ వ్యాఖ్యలు చేశారో సాక్షి సోషల్ మీడియాలో ఏదైతే వచ్చిందో సాక్షి ఛానల్ బ్యాన్ చేసి అలాగే శ్రీనివాస్ గారిని, రామకృష్ణ గారిని అరెస్ట్ చేయమని చెప్పి మా యొక్క డిమాండ్. అతని విమర్శిస్తున్నారు అంటే వాళ్ళకి అసలు బుద్ధి లేదు అనుకోవాలి. ఎందుకంటే ఆ రోజు నరేంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని మట్టి నీరు పట్టుకెళ్ళి అది అంతా శుద్ధి చేసి అక్కడ దాని గురించి ఎన్ని పూజలు చేశారు అనేది పార్టీలో ఉండి పార్టీలో కష్టపడ్డాం మేమందరం కాబట్టి మాకు అందరికీ తెలుసు. మరి నిన్న కాక మొన్న వచ్చిన పనికిమాల పార్టీ, 5 సంవత్సరాలకే మూసుకున్న పార్టీ, సిగ్గు లజ్జ లేని పార్టీ, ఆడవాళ్ళకి మర్యాద లేని పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైసీపీ పార్టీయే. కారణం ఏంటంటే తల్లికి చెల్లికి మర్యాద ఇవ్వలేనాడు ప్రజలకి ఏం మర్యాద ఇస్తారు? ఏదైనా సరే తిడతారు. ఎందుకంటే మేము వాళ్ళు మహిళల్ని వేరేగా విమర్శిస్తే బాగున్ను, ఒక వేసీలతో విమర్శించాడు అక్కడ. బదిలీల కౌన్సిలింగ్ ప్రక్రియను ప్రభుత్వం మాన్యువల్గా చేపట్టాలని ఉపాధ్యాయుల సంఘం ఐక్యవేదిక నేతలు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఐక్యవేదిక నేతలు మాట్లాడుతూ ఎస్జీటీ సమాన క్యాడర్ల ఉపాధ్యాయుల బదిలీల కౌన్సిలింగ్ను మాన్యువల్గానే నిర్వహించాలన్నారు. వెబ్ కౌన్సిలింగ్ వద్దని మాన్యువల్ కౌన్సిలింగ్ ఉపాధ్యాయులకు ఎంతో మేలు చేస్తుందన్నారు. ప్రభుత్వం మొండిగా గతంలో వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగిందని, దానివల్ల బదిలీలు పొందారని చెప్పడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాన్యువల్గా కౌన్సిలింగ్ నిర్వహించే వరకు ఆందోళన విరమించమని స్పష్టం చేశారు. ఈ రిలే నిరాహార దీక్షలో ఐక్యవేదిక నేతలు జి చిన్నబ్బాయి, టి రామకృష్ణారావు, అంబేద్కర్, కరుణాకర్, గోపీనాథ్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మరి మే 19, 20 తారీఖుల్లో ఉపాధ్యాయ సంఘాలతో రాష్ట్ర స్థాయిలో జరిగిన చర్చల్లో పాఠశాల ముఖ్య కార్యదర్శి గారు, పాఠశాల కార్యదర్శి గారు ఆనాడు మరి ఎస్జీటీ టీచర్లందరికీ కూడా మేము మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహిస్తామని ఆ రోజు మాట ఇచ్చిన కారణంగా ఆ రోజే జరగవలసిన ఉద్యమాన్ని మేము పోస్ట్పోన్ చేసుకున్నాం. అయితే స్కూల్ అసిస్టెంట్లకి, హెడ్ మాస్టర్లకి కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మరి ఆల్ ఆఫ్ సడన్గా ఎస్జీటీలకు కూడా మేము వెబ్ కౌన్సిలింగ్లోనే మీరు వెళ్ళాలని చెప్పి తెలియజేయడంతో మరి ఐక్యవేదిక కార్యాచరణకి పిలుపునిచ్చింది. దానిలో భాగంగా నిన్న అన్ని జిల్లాల్లో 13 జిల్లాల్లో కూడా డిఈఓ కార్యాలయాల ముట్టడి జరిగింది. ఇది జరిగినప్పటికీ కూడా కమిషనర్ గారు మొండి వైఖరితో చర్చలు అనేవి పిలవకుండా ఏదో వెబ్ఎక్స్లో మళ్ళీ మేము వెబ్ కౌన్సిలింగ్నే మేము అనుసరిస్తామని చెప్తూ ఎంఈఓలందరికీ కూడా ఫోనులు చేసి, టీచర్లందరికీ ఫోనులు చేసి ఆ ఎంఈఓ ఆఫీసుల్లో ల్యాప్టాప్లు పెట్టుకుని మీరందరూ ఇమ్మీడియట్గా ఈరోజు 12 గంటలలోపు వెబ్ ఆప్షన్స్ పెట్టాలని తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తున్నారు. ఇది సరైనది కాదు. మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టాలని ఏకైక డిమాండ్తో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా రిలే నిర్దేశాలు పిలుపుకోవడం జరిగింది. దానిలో భాగంగా మరి విశాఖ జిల్లా ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక పిలుపు మేరకు ఈరోజు మరి ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున మరి గాంధీ విగ్రహం దగ్గరికి వచ్చి ఈరోజు నిర్దేశాలు చేయడం జరుగుతుంది. ఈరోజు మేము కోరేది ఒకటే, ఉపాధ్యాయులు కింద స్థాయి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు, ఎస్జీటీ ఉపాధ్యాయుడు మాన్యువల్ కౌన్సిలింగ్ కావాలని చెప్పి కోరుతున్నారు. ప్రజాసంబద్ధంగా మరి మెజార్టీ ఉపాధ్యాయులు ఏదైతే కోరుతున్నారో దానికి అనుగుణంగా మరి అధికారులు తప్పనిసరిగా స్పందించి మా గతంలో కూడా హామీ ఇవ్వడం జరిగింది. కిడ్స్ గార్డెన్ పబ్లిక్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ అమోఘమని నగర కమిషనర్ డాక్టర్ శంకర్బ్రత బాక్షి కొనియాడారు. శనివారం సాయంత్రం ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో కిడ్స్ గార్డెన్ పబ్లిక్ స్కూల్ ఆఫ్ వ్యాలీ స్కూల్ ఆధ్వర్యంలో ఆన్సంగ్ హీరోస్ ఆఫ్ ఇండియా పేట నిర్వహించిన కార్యక్రమానికి
సిపి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ ప్రతిభతో ఆద్యంతం అందరినీ ఆకట్టుకున్నారు. కళ్ళకు గంతలు కట్టుకొని 6 సెన్స్ ద్వారా రంగులను గుర్తించడం, అలాగే మైండ్ పవర్ ద్వారా ఏడాది అంతా చదివే పుస్తకాన్ని ఒకే రోజు చదివి గుర్తుపెట్టుకోవడం వంటి ప్రతిభా పాఠాలను విద్యార్థులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ కిడ్స్ గార్డెన్స్ పబ్లిక్ స్కూల్ విద్యార్థుల ప్రతిభకు వెలకట్టలేమని ప్రశంసించారు. తాను ఎన్నో స్కూల్కి సంబంధించిన విద్యార్థులను చూడటం జరిగిందని, కానీ ఈ స్కూల్ విద్యార్థులు ఇతర విద్యార్థుల కంటే భిన్నంగా ఉన్నారని కొనియాడారు. ముఖ్యంగా స్కూల్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం సాయిలక్ష్మి ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థుల భవిష్యత్తుకు మంచి పునాది వేస్తున్నారని అభినందించారు. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న ఐపీఎల్ మ్యాచ్ను రద్దు చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య విశాఖ జిల్లా సమితి అధ్యక్ష కార్యదర్శులు వై రాంబాబు, కె అచ్యుతరావులు డిమాండ్ చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ క్రీడా రంగం కార్పొరేట్ కంపెనీలకు కబంధ హస్తాల్లోకి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఐపీఎల్ మ్యాచ్ల వలన యువత ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్కు బానిసలై ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఐపీఎల్ మ్యాచ్ల సమయంలో కోట్లాది రూపాయలు బెట్టింగ్ల ద్వారా చేతులు మారాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి ఐపీఎల్ మ్యాచ్ నిర్వహణకు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్సీబీ విజయోత్సవ సంబరాల్లో మృతి చెందిన బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని, విరాట్ కోహ్లీని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో మధురెడ్డి, శివకుమార్, మురళి పాల్గొన్నారు. ఏఐవైఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉంది ఏంటంటే, మేము క్రీడా రంగానికి వ్యతిరేకం కాదు, క్రీడను ప్రోత్సహించాలని చెప్పేసి దేశంలో మాట్లాడేది, దానికోసం ఎక్కువ ఫైట్ చేస్తే ఏఐవైఎఫ్ కాదు. ఈనాడు పరిస్థితి దేశంలో క్రీడా రంగాన్ని కొన్ని కార్పొరేట్ దిగ్గజ సంస్థలు వ్యాపార సంస్థగా మలుచుకొని కొన్ని ఫ్రాంచైజీలుగా ఏర్పడి ఐపీఎల్ మ్యాచ్ నిర్వహిస్తూ తద్వారా వేలాది కోట్లాది రూపాయల సొమ్మును ప్రజల నుంచి ఆర్జిస్తూ ఉన్నారు. మరోవైపు ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది చిన్న మధ్యతరగతి కుటుంబాలు క్రికెట్ మీద ఉన్న అభిమానంతో 4కి 6కి బౌలింగ్ అని చెప్పి అవుట్కి నాట్అవుట్కి అనేక విధాలుగా బెట్టింగ్లు వల్ల వాళ్ళ యొక్క ఆస్తులు కోల్పోతూ సంవత్సరానికి 8,50,000 కోట్ల రూపాయలు బెట్టింగ్ యాప్ ద్వారా ఏడాదికి ఐపీఎల్ వల్ల సొమ్ము విదేశాలు తరలిపోతుందంటే బెట్టింగ్ ఎంత తరహా జరుగుతూ ఉన్నదనేది ఈరోజు కథనాల్లో కూడా వచ్చే మనం చూసాం. శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి వారి గరుడ సేవ నేత్రపర్వంగా సాగింది. అజిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తిని గోవిందరాజస్వామిని మండపంలో అధిష్ఠింపచేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్ర గమశాస్త్రం విధానంలో విశ్వకేంద్రారాధన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలలో స్వర్ణాంధ్ర విజన్ కార్యాలయాన్ని వర్చువల్ గా ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. స్వర్ణాంధ్ర విజన్ కార్యాలయాల ద్వారా ప్రజలకు అందే సేవలను విస్తృతం చేస్తామని వెల్లడి. ఇంటర్ 10th పరీక్షా ఫలితాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు పురస్కారంతో సత్కరించిన రాష్ట్ర మంత్రి డోల వీరాంజనేయులు. విద్యకే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం. ట్రాఫిక్ నియంత్రణ, ప్రమాదరహిత విశాఖ నిర్మాణానికి అస్త్రం యాప్ ఓ ఆయుధమన్న హోంమంత్రి వంగలపూడి అనిత. అస్త్రం యాప్ విశాఖ వాసులు అందరూ వినియోగించుకోవాలని పిలుపు. రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబురావు ఆధ్వర్యంలో వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల ఆత్మీయ సమావేశం. కార్యకర్తలకు, నాయకులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానన్న బాబురావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి వి డిజిటల్ న్యూస్. నమస్తే.